హాయ్ అండి. నేను మీ గుంటూరు అబ్బాయినే. కడప అమ్మాయి ఊర్లో లేదు కదా, నేను ఒక్కడనే ఉన్నాను. సో పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఇల్లంతా ఊడ్చి ఉన్న అంట్లు మొత్తం కడిగిన తర్వాత, ఒకటో రెండో కడిగేసిన తర్వాత ఈ దీపారాధన ప్రమిదలు కూడా కడుక్కొని దీపారాధన చేశాను అన్నమాట. ఈ దీపారాధనని మీకు కూడా చూపించడానికి ప్రధాన కారణం, మీరు కూడా ఈ దీపారాధన చేస్తున్నట్టుగా భావించి మనసులో దేవుడికి దండం పెట్టుకొని ప్రశాంతతను పొందుతారని చూపిస్తున్నాను. వీలైతే ఒక 5 సెకండ్లు మీ కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. దీపారాధన అయిపోయిన తర్వాత తులసి మొక్కకు కూడా దీపారాధన చేసేసాక ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కూడా దీపారాధన చేసేసి మా అన్నయ్య రెడీగా పెనం పెట్టుకొని ఉన్నాడు అనమాట దోశలు పోయటానికి. సరే, అంతలోపు బాక్స్ పెట్టేసుకున్నాను. దోశలు పోసేలోపు బాక్స్ పెట్టుకుందాంలే అని బాక్స్ పెట్టుకున్నాను. నిదానంగా మా అన్నయ్య దోశలు పోస్తున్నాడు. పోసాక నేను ఆ దోశలు తినేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాను అన్నమాట. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.